ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ మంచిగా ఉండాలని, మీకు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని, మీకున్న అప్పు బాధలన్నీ తొలగిపోవాలని, మీ ఇంటిలో సమృద్ధి కలిగి ఉండాలని, మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలని నేను అనుదినము మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మీరందరూ మరి దేవుని యందు నిజముగా స్థిరంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ చక్కని మాటల ద్వారా మీరు కూడా విశ్వాసంలో బలపడుతున్నారని, ఇతరులను కూడా మీరు ఈ మాటలు వినిపించి వారిని కూడా దేవునిలో నడిపిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇవి కేవలము మన క్రైస్తవ బిడ్డల కొరకు, విశ్వాసులమైన మన కొరకు, మన విశ్వాసాన్ని దినదినము దేవునిలో బలపరుచుకొనుటకు మాట్లాడుకుంటున్నాము. ఎవరిని ఉద్దేశించి అయితే ఏ రోజు కూడా మాట్లాడిన మాటలైతే కాదు. మీరందరూ నాకంటే గొప్ప గొప్ప విశ్వాసులు కావచ్చు, గొప్పగా వాక్యాన్ని బోధించేవారు కావచ్చు, విశ్వాసమైన మాటలు గొప్పగా చెప్పేవారు కావచ్చు, మీరు దేవుని యందు నమ్మకమైన వారు, స్థిరమైన వారు కావచ్చు, చక్కని పాటలు పాడేవారు కావచ్చు, నాకంటే గొప్పవారు కావచ్చు, శ్రేష్ఠులు కావచ్చు, మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇది మిమ్మల్ని ఉద్దేశించి కాదు ప్రియ సహోదరి సహోదరుడా. కొందరు దేవుని యందు ఉన్న బిడ్డలు కొన్ని విషయాలలో భయపడుతూ పడిపోతూ ఉంటారు. మరి అవిశ్వాసంలో పడిపోతూ ఉంటారు. భయభక్తులు లేక దేవునిలో దేవుని మందిరానికి వెళుతూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ కూడా కొన్ని సందర్భాలలో అవిశ్వాసంలో పడిపోతుంటారు, లోకానుసారంగా ఉంటారు. మరి అలాంటి బిడ్డల కొరకు ఈ విశ్వాసమైన మాటలు చాలా అవసరమని నేను ఈ విశ్వాసమైన మాటల ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డ కదిలించబడాలి. దినదినము దేవునిలో విశ్వాసంలో బలపడాలి, దేవునికి దగ్గరగా జీవించాలని ఒక ఆశ కలిగి నేను ఈ విశ్వాసమైన మాటల ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవునిలో ఎదిగే వారముగా ఉండాలి. ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని మనం పరిశీలించుకోవాలి. మనం ఏ రీతిగా ఉన్నామో, ఏ సందర్భాలలో దేవునికి దూరంగా జీవిస్తున్నామో, దేవుణ్ణి బాధ పెట్టే మాటలు ఏమైనా మనలో ఉన్నాయా, మనం చేసిన క్రియలు ఏ రీతిగా ఉన్నాయని సరిచేసుకొని ఈ మాటలలో కూడా కొన్ని మాటలు మన జీవితానికి సరిపోయే మాటలుగా ఉంటవి గనుక ఈ విశ్వాసమైన మాటలు విని మన స్నేహితులకు కూడా ఈ మాటలు వినిపించి వారిని కూడా దేవుని విశ్వాసంలో బలపరిచే వారముగా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. విందామా దేవుడు ఏమని మనతో మాట్లాడుతున్నాడో? ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నేను నీ కోసము ప్రాణము పెట్టాను, నా కోసము నువ్వు ఏమి చేస్తున్నావు? దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నీకోసం నేను ప్రాణం పెట్టాను కదా, నీకోసం నేనెంతగానో రక్తాన్ని చిందించాను కదా, అనేకమైన కొరడా దెబ్బలు తిన్నాను, ఎన్నో నన్ను హింసించారు, నన్ను గుద్దారు, నెట్టారు, సిలువ మోయించారు, భారభరితమైన సిలువను మోసుకుంటూ ముళ్ళ కిరీటము ధరించి నేను మీ కొరకు ప్రాణం పెట్టాను. మీ పాపాలు నా వీపు పైన మోసుకొని మీ భారం అంతా మోసాను కదా, మీరు నా కోసం ఏమి చేస్తున్నారని దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి గమనించు. దేవుడు నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. ఎంతగానో వేదన పడ్డాడు. ఎంత భయంకరమైన స్థితిలో దేవుడు ఆకాశంలో 2 చేతులకి శీలలు నాటించుకొని, కాళ్ళల్లో శీలలు నాటించుకొని, ముళ్ళ కిరీటము ధరించుకొని సిలువలో వేలాడాడు. మన కొరకు ఎంతగానో రక్తాన్ని చిందించి ఆయన మన పాప భారాన్ని మోసి మనకి విడుదల కోసము, మనకి పాప క్షమాపణ నిమిత్తము సిలువలో మరణించిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కోసం నువ్వేమి చేస్తున్నావు, ఏమి చేశావు అని అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే కదా, మనం దేవుని కోసం ఏం చేశాము? వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. అనేక సార్లు దేవుడు మనల్ని ఆపదల నుంచి, కష్టాల నుంచి, రోగముల నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, మరణము నుంచి జీవమునకు నడిపించిన దేవుని కోసము నీవు నేను ఏమి చేసే వారముగా లేము. నమ్మకమైన వారంగా ఉంటే చాలు. ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, దేవుని ప్రణాళిక చొప్పున మనం ఉన్నట్లయితే దేవుడు
మనల్ని చూసి చాలా సంతోషపడతాడు. నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేదో ధనధాన్యములు ఇవ్వాల్సిన అవసరం లేదు. బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఒక్కసారి గమనించు, నీ హృదయం ఏ రీతిగా ఉంది? నీ హృదయాన్ని పరిశీలించుకో. పాపముతో నిండి ఉన్నదా? అతిక్రమములతో నిండి ఉన్నదా? మరి వేషాలతో నిండి ఉన్నదా? దోషాలతో నిండి ఉన్నదా? ఒక్కసారి గమనించు ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయం ఏ రీతిగా ఉంది? దేవుడు నా కోసం నువ్వేమి చేస్తున్నావమ్మా అని అడుగుచున్నాడు. గమనించుకోవాలా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వేం చేస్తావో నీకు నీవే నిర్ణయించుకోవాలి. లోకానికి ఈ సువార్తని ప్రకటించమని కూడా దేవుడు చెప్తున్నాడు. మరి నా ప్రేమను నువ్వు ప్రకటిస్తున్నావా? ఈ లోకానికి నా సువార్తను ప్రకటిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. అవును కదా, మరి దేవుడు ఎంతగానో ప్రేమించాడు, ఈ లోకమును ఎంతగానో అమితంగా ప్రేమించాడు కదా, నిన్ను నన్ను ప్రేమించాడు. మరి ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? సువార్త ప్రకటించే రీతిగా ఉన్నావా? మరి ఆయన ప్రేమను పంచే రీతిగా ఉన్నావా లేవా అని గమనించుకోవాలా ప్రియ సహోదరి, సహోదరుడా. మరి దేవుని ప్రేమను మనం చూపించే వారంగా ఉండాలి. దేవుని సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి. సువార్త ప్రకటించాలంటే నేను వెళ్ళలేను, నేను ఏ రీతిగా వెళ్ళగలనని నువ్వు అనుకోవచ్చు. సువార్త ప్రకటించడం అంటే ఇదిగో చూడు ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు విశ్వాసమైన మాటలు నేను మీకు ఏ రీతిగా చెప్తున్నానో ఇదే మాటలు మీరు ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. వాక్యాన్ని వివరించే రీతిగా ఉండాలి. వాక్యాన్ని చూపిస్తూ దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమించాడు, ఏ రీతిగా మన పట్ల గొప్ప కార్యములు చేశాడు, ఇంకా దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు, మరి ఏ రీతిగా మన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు, దైవజనుల నోట యందు మాటగా ఉంచి మనతో మాట్లాడుతున్నాడు. అనుక్షణ విశ్వాసులైన బిడ్డల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సూటిగా. మరి గమనించి అలాంటి మాటలు మన ఇతరుల సహోదరి సహోదరులకు వినిపించాలా, అన్నిలకు వినిపించాలి. రక్షణ లేని బిడ్డలకు మరి మన ప్రేమను చూపిస్తూ దేవుడి సువార్తను ప్రకటించి మరి నిత్య రాజ్యం కొరకు, నిత్య మార్గం, నరకము నిత్య రాజ్యం ఏ రీతిగా ఉంది, పాపపు లోకంలో నుంచి నువ్వు విడుదల పరిచి నిత్య రాజ్యానికి వారసులు కావాలంటే దేవుని సువార్తను ప్రకటించు. మరి నరకము పరలోకం అనేది వివరించి మరి పరిశుద్ధంగా జీవించుటకు, పాపాన్ని వదిలిపెట్టాలని ప్రతి బిడ్డకు నువ్వు ప్రకటించే రీతిగా ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు సువార్త ప్రకటించాలని. నా ప్రేమను మరి ఈ లోకంలో నువ్వు చూపిస్తున్నావా అని హెచ్చరిస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. సువార్త నా ఉద్యమం, నా ఉద్యోగం అని నువ్వు మనసులో అనుకోవాలా. నిజమే కదా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏమీ కోరటం లేదు. కానీ నీ హృదయం అనేది పరిశుద్ధంగా ఉంచుకొని నీవు ఈ సువార్త ప్రకటించడం అంటే అది నా ఉద్యోగంగా భావించాలి అని నీ మనసులో నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. సువార్త ప్రకటించడం నాదొక పని, ఇది ఒక ఉద్యోగం. దేవుడు నాకు ఒక పని అప్పగించాడు. ఆ పనిని నేను నమ్మకంగా ఈ లోకంలో నేను ప్రకటించాలి, ఆ పనిని నేను నమ్మకంగా చేయాలి దేవుని యందు అని నువ్వు నిర్ణయించుకోవాలా. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్య పుట్టక ఆశ్చర్యం కదా, జీవితం అద్భుతం కదా. మరి దేవుడు ఏ రీతిగా ఈ లోకంలో పుట్టాడు, నీ కోసం నా కోసం మానవ జీవితం ఎత్తి మరి మానవ పుట్టుక పుట్టాడు కదా. మరి నీ కొరకు నా కొరకు మరి నీ పాపములు నా పాపములు రక్షించుటకు మానవుడిగా ఈ లోకంలో పుట్టి తన జీవితాన్ని ఎంతగానో త్యాగం చేసిన దేవుడు మరి నీతో మాట్లాడుతున్నాడు. నా కోసం నువ్వేం చేస్తున్నావు? సువార్తను ప్రకటిస్తున్నావా? నా ప్రేమను పంచుతున్నావా? లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నువ్వు గమనించుకోవాలి. నాలో పాపము ఉందా అని నీవు నిరూపించమని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు నాలో పాపం ఉందా అని అంటున్నాడు కదా. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు పరిశుద్ధంగా పుట్టాడు, పాపంలో పుట్టలేదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పరిశుద్ధంగా ఈ లోకంలో మానవులు పాపములు తీసివేయుటకు మానవునిగా పుట్టిన అనేకమైన శ్రమలు పొంది మరి మన కొరకు సిలువలో మరణించాడు కదా. నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మరి యేసయ్యలాగా పాపం లేని జీవితం నీకున్నదా? పరిశుద్ధమైన జీవితం నీకున్నదా? మరి పరిశుద్ధంగా బ్రతికే యేసయ్యలాగా బ్రతికే బిడ్డగా నీవు ఉన్నావా లేదా గమనించుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదిగో మానవ సమాజానికి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నువ్వు వెలుగెత్తి ప్రకటించగలవా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మరి దేవుడు మానవ సమాజానికి యేసుక్రీస్తు నిజమైన దేవుడుగా ఈ లోకంలో జన్మించాడు. మరి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని పాపులను రక్షించి పరలోకానికి నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికని భూమి మీదకి వచ్చిన దేవాది దేవుడు, నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని నీవు ప్రకటించగలవా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు నా కోసం నువ్వేమి చేస్తున్నావు? మరి నేనెంతగానో మీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా అని అడుగుతున్నాడు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. దేవుని ప్రేమను
పంచుతూ దేవుని సువార్త ప్రకటించే రీతిగా నీవు నేను ఉండాలా. ఈరోజు దేవుని పరిచర్యలో పాలిభాగస్తులమై మరి దేవుని ప్రేమను చాటించే వారముగా, మరి ఒక ఆత్మనైనా రక్షించే వారముగా నీవు నేను ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు దేవుని సువార్తను ప్రకటించాలి. ప్రాణం పోయిన తర్వాత దేవునికి లెక్క చెప్పాలనే ఒక ఆలోచన కలిగి నీవు ఉండాలి. ప్రాణం ఉన్నంతసేపు నువ్వు ఏదో రకంగా దేవుని పాత్రగా వాడబడాల. దేవుని పాత్రగా వాడబడి మరి దేవుని ప్రేమను చూపిస్తూ సువార్తను ప్రకటించాలి. నువ్వు మరణించిన తర్వాత మరి దేవుని దగ్గర నీవు లెక్క చెప్పాలి. నా కోసం నువ్వేమి చేసావని దేవుడు మరి లెక్క అడిగినప్పుడు నువ్వు చెప్పుకోవటానికి నీ సాక్షి జీవితం సరిపోదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇకనైనా మేలుకో. ఇకనైనా దేవుని కోసం నువ్వు పనిచేసే వారిగా ఉండాల. దేవుని పాత్రగా వాడబడాల. ఒక ఆత్మనైనా నీవు రక్షించాలి. ఒక పాపినైనా హృదయాన్ని కదిలించాలి. దేవుని మాటల ద్వారా నిత్య రాజ్యానికి వారసులు చేయాలి. నిత్య నరకము నుంచి ఒక ఆత్మనైనా నువ్వు రక్షించినప్పుడు దేవునికి ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. ఒక పాపి రక్షించుట దేవునికి ఎంతో ఆనందం అంట. మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నా కోసం నువ్వేమి చేసావని మాట్లాడుతున్నాడు కదా. నీవు నేను ఏమి చేయాలి? దేవుని హృదయంలో మనం స్థిరపడిపోవాలి. మన హృదయం అనే ఆలయంలో దేవుడు మనతో ఉండాలి. మనం నమ్మకమైన వారంగా ఉండాలి, స్థిరమైన వారంగా ఉండాలి. మరి నిలకడగా నిజాయితీగా ఉండి దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండి ఇతరులకు దేవుని ప్రేమను పంచుతూ దేవుని స్వార్థను ప్రకటిస్తూ మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మరి ఒక్కరినైనా మనం దేవుని కృపలో నడిపించే వారంగా ఉండాలి. దేవుని సంతోషపెట్టే రీతిగా ఉండాలి. దేవుని నామానికి ఘనత వచ్చే రీతిగా నీవు నేను పరిచర్యలో వాడబడాల. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మాట్లాడిన ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలిగే రీతిగా మనమందరం దేవుని పనిలో పాలివారమై ముందుకు వెళ్దాము. పరిచర్య చేసే రీతిగా ఉందాము. నీ పరిచర్య ఏ రీతిగా ఉన్నా దేవుని పని కోసము మరి ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు వీలు కాని సమయంలో నీ ఇంటి చుట్టుపక్కల వారే ఉంటారు. ఒక ఆత్మనైనా దేవుని మాటల ద్వారా దేవుని ప్రేమను చూపిస్తూ నువ్వు మాట్లాడాలి. నీలోని దేవుని ప్రేమ లేకుండా సువార్త ప్రకటిస్తే అది ఏమాత్రము మరి సరిపోదు. ప్రియ సహోదరి సహోదరుడా, ముందుగా దేవుని ప్రేమ చూపించాలి. అప్పుడు నువ్వు దేవుని సువార్త ప్రకటించే రీతిగా నువ్వు ముందుకు వెళ్తావని నీవు దేవుని పరిచర్యలో పాలివారమై దేవుని పాత్ర వలె వాడబడదామని కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని పాత్రల వలె వాడుకొనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.